హలో అందరికీ. చికెన్ పకోడీ ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. ఎంతో సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. కేజీ చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. కారం అనేది మనకి తగినంత వేసుకోవాలి. ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కాసంత శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ముక్కలని ఇలా కలుపుకోవాలి. మీ ఫ్లేవర్కి నచ్చిన చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అవ్వగానే మంటని స్లిమ్లో పెట్టుకొని చికెన్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. మంట అనేది హైలో పెట్టకూడదు, ఎందుకంటే మనకి చికెన్ పీసెస్ అనేది లోపల వరకు సాఫ్ట్గా కుక్ అవ్వాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చికెన్ని ఇలా ఫ్రై చేసుకుంటే కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుంది. ఇంట్లో మీ పిల్లలకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. నెక్స్ట్ టైం చికెన్ తెచ్చిన ప్రతిసారి ఇలా చేయమని అడుగుతూ ఉంటారు. చూసారు కదా ఎంతో క్రంచీగా సాఫ్ట్గా ఎలా కుక్ అయిందో.